నమస్తే, వెల్కమ్ టు పోస్ట్ 360. అల్లు అర్జున్ అరెస్ట్ గురించి 24 గంటలు మీడియా మొత్తం హడావుడి చేసిన సంగతి మనకు తెలుసు. నిజానికి అంత హడావుడి చేయాల్సిన అవసరం ఏముంది అని అనుకోవచ్చు, కానీ అంతకంటే పెద్ద ఇష్యూ అల్లు అర్జున్ అరెస్ట్. దానిలో చాలా చాలా లొసుగులున్నాయి. అందులో కావాలని చేశారు అనడానికి మాత్రం చాలా పాయింట్స్ ఉన్నాయి. సో అల్లు అర్జున్ అరెస్ట్ కి సంబంధించి అది కరెక్టా కాదా అనడానికి మనం కొన్ని పాయింట్స్ అయితే ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినా సరే అల్లు అర్జున్ ని రాత్రంతా జైల్లోనే ఉంచాల్సి వచ్చింది. అంటే ఇక్కడ బేసిక్ గా అల్లు అర్జున్ కి రాత్రి 10 గంటలకే బెయిల్ వచ్చేసింది. అయినప్పటికీ కూడా కావాలని పోలీసులు రాత్రంతా అల్లు అర్జున్ ని పోలీస్ స్టేషన్ లోనే ఉంచడం జరిగింది. అంతేకాకుండా తెల్లవారుజామున 6:45 బన్నీని బయటికి పంపించారు. సో అక్కడే అప్పటి వరకు కూడా వాళ్ళ నాన్న అలాగే మామయ్య ఇద్దరు అక్కడే ఉండి తర్వాత అల్లు అర్జున్ తీసుకువెళ్లడం జరిగింది. అయితే 14 రోజుల రిమాండ్ విధించారు, జైలుకు తీసుకువెళ్లారు. అయితే ఈలోపు కోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయినప్పటికీ కూడా పేపర్ సరిగా లేవని పోలీసులు కారణం చెప్పారట. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఒక సామాన్యుడికి ఇలా జరిగితే పోలీసులు ఎంత ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతున్నారా? ఒక కామన్ మ్యాన్ గా మీరు కూడా ఆలోచించి చూడండి. ఎప్పుడైనా సరే మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నా లేకపోతే ఏదైనా కంప్లైంట్ చేసినా నిజంగా ఎంత ఫాస్ట్ గా రియాక్ట్ అవుతున్నారా పోలీసులు అనే విషయాన్ని ఖచ్చితంగా గమనించాల్సి ఉంటుంది. ప్రాణాపాయ స్థితిలో మీరు ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే పోలీసులు రెస్పాండ్ అవ్వకపోతే వెంటనే ఈ అల్లు అర్జున్ ఇష్యూని సాకుగా ఖచ్చితంగా మాట్లాడొచ్చు. ఎందుకు అంటే ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా అంత ఆశ్చర్యకరంగానే ఉన్నాయి. ఇంత ఫాస్ట్ గా పోలీసులు రెస్పాండ్ అవుతారా? సరే, ఇంకో పాయింట్ చూద్దాం. అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయాలి అని పోలీసులు అనుకున్నప్పుడు ముందుగానే అల్లు అర్జున్ కి ఒక నోట్, మేము వస్తున్నాం అనే విషయాన్ని వాళ్ళకి తెలియజేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ తెలియజేయకుండానే డైరెక్ట్ గా అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు రావడం జరిగింది. కేవలం రావడమే కాదు, అల్లు అర్జున్ షార్ట్ లో ఉన్నాను, నేను డ్రెస్ చేంజ్ చేసుకుని రావాలి అని చెప్పినప్పుడు పోలీసులు అల్లు అర్జున్ బెడ్రూమ్ వరకు వెళ్లి తను డ్రెస్ చేంజ్ చేసుకునే వాళ్ళకు ఉండడమే అల్లు అర్జున్ ఇక్కడ చాలా బాధగా అనిపించింది అని అల్లు అర్జున్ చెప్పడం జరిగింది. ఎందుకంటే తనేం పారిపోయే వ్యక్తిని కాదు, అలా చేయడం మాత్రం చాలా బాధగా ఉంది. అయినప్పటికీ అల్లు అర్జున్ బయటికి వచ్చినాక చెప్పిన విషయాలు ఏంటి అంటే, ఖచ్చితంగా నేను కోర్టులను గౌరవిస్తాను, పోలీస్ వ్యవస్థను కూడా నేను గౌరవిస్తాను, వాళ్ళకి సరిగానే నేను సపోర్ట్ చేస్తానని చెప్తూ ఏమన్నా ఉంటే దాన్ని మేము అఫీషియల్ గా ఎదుర్కొంటాం, కోర్టు ద్వారా దాన్ని ఎదుర్కొంటాము అనే విషయాన్ని సింపుల్ గా అల్లు అర్జున్ చెప్పడం జరిగింది. బట్ ఇక్కడ అల్లు అర్జున్ తరపున వాదించిన లాయర్ ఏం చెప్తున్నారు అంటే, చట్టపరంగా మేము ముందుకు వెళ్తాం, బెయిల్ వచ్చినా విడుదల చేయడం ఆలస్యమైంది కాబట్టి అది కోర్టు ధిక్కరణ అవుతుంది, అంటే కోర్టునే ధిక్కరించి పోలీసులు బిహేవ్ చేశారనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ గా చెప్పారనమాట. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే జైలుకి తీసుకువెళ్లే లోపే 4 వారాల మధ్యంతర బెయిల్ అయితే మంజూరైంది. కానీ పోలీసులు మాత్రం బెయిల్ పేపర్ సరిగా లేవనే కారణంతో రాత్రంతా అల్లు అర్జున్ ని జైల్లోనే ఉంచారు. అయితే అండర్ ట్రయల్ ఖైదీగా ఆయనకి 7697 అనే నంబర్ కూడా కేటాయించారు. ఇంత ఫాస్ట్ గా పోలీస్ వ్యవస్థ రెస్పాండ్ అయ్యింది అనే విషయం మాత్రం మనం ఆలోచించాలి. ఏ కేసుకైనా సరే పోలీసులు దాని గురించి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కదా యాక్షన్ తీసుకోవాలి. అయితే ఇక్కడ పోలీసులు పరిశీలించారా లేదా అనడానికి కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఏంటవి అంటే, ఏ సినిమా థియేటర్ కి అయితే అల్లు అర్జున్ వెళ్లారో ఆ సినిమా థియేటర్ యాజమాన్యం ముందుగానే పోలీసుల నుంచి ఎక్స్పెక్ట్ చేసింది భద్రత కావాలి, అల్లు అర్జున్ వస్తున్నారనే విషయం గురించి ముందుగానే వాళ్ళకి లెటర్ రాయడం జరిగింది. మరి ఎందుకు అది పోలీసులు పట్టించుకోలేదు? పట్టించుకుని నెగ్లెక్ట్ చేశారా? ఇదొక పాయింట్. ఆల్రెడీ అల్లు అర్జున్ ఆ ఫ్యామిలీ తరపున మాట్లాడడం జరిగింది, ఆ ఫ్యామిలీ తరపున నేను రియాక్ట్ అవుతానని చెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ అల్లు అర్జున్ తప్పు చేశాడని డైరెక్ట్ గా అటాక్ చేయడం, ఒక ఇష్యూ జరిగినప్పుడు ఇండైరెక్ట్ గా కారణమైనప్పుడు కొన్ని కేసుల గురించి కూడా ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఇందులో ఒక కేసు కరెక్ట్ గా అయినప్పటికీ సెకండ్ కేసు అల్లు అర్జున్ మీద కావాలనే పెట్టారు అని, ఇవన్నీ కూడా లాయర్స్ మేము ఎదుర్కొంటాము వీటిని అని చెప్తున్నారు. మొత్తానికి అల్లు అర్జున్ ఇష్యూ అయితే మాత్రం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఈ మధ్యకాలంలో మనం గమనించినట్లయితే అల్లు అర్జున్ మీద సోషల్ మీడియాలో జరుగుతున్న ఇష్యూస్ మామూలుగా కాదు, కావాలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో రకరకాల వీడియోలు క్రియేట్ చేయడం మాత్రం చాలా బాధాకరం. ఎందుకంటే ఒక హీరో, ఒక ఫేమ్ ఉన్న వ్యక్తిని డీఫేమ్ చేయడానికి ఇష్టం వచ్చినట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి అది కక్షపూరితంగానే చేస్తున్నారా లేకపోతే చేయిస్తున్నారనే డౌట్స్ కూడా సోషల్ మీడియాలో రేజ్ అవుతూ ఉన్నాయి. ఎందుకు ఒక మనిషి మీద అంత కోపం పెట్టుకోవాలి? రాజకీయాలని రాజకీయంగా ఎదుర్కోలేక వెనుపోటు పడవడం అనే చర్చ కూడా జరుగుతుంది. కేవలం ఇది అల్లు అర్జున్ అరెస్ట్ మాత్రమే కాదు, ఇది కక్షపూరితంగానే జరుగుతుందనే విషయాల గురించి టూ మచ్ ఆఫ్ డిస్కషన్స్ అయితే సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. అవి ఎలాంటి డిస్కషన్స్ అనేది నాకంటే బాగా మీకే తెలుసు. ఈ ఇష్యూ గురించి అల్లు అర్జున్ కోర్టు ద్వారా ఎంత ఫాస్ట్ గా రియాక్ట్ అవుతారు, ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అనే దానికంటే కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు పెడుతున్నారని వాళ్ళ మీద, అది కొంతమంది మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మరి మిగతా వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు కాదా లేకపోతే వాళ్ళు పోస్టులు పెట్టట్లేదా అంటే ఏమో అరెస్ట్ చేసే వాళ్ళకే తెలియాలి. సెకండ్ పాయింట్, ఆర్జీవీ మీద ఆల్రెడీ ఇలాగే యాక్షన్ తీసుకోవడానికి ట్రై చేశారు. బట్ ఆర్జీవీకి ముందుగానే బెయిల్ ఇవ్వడమో లేకపోతే ఆ టైంకి ఆయన ఉండకపోవడమో జరగడం వల్ల
ఆర్జీవి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉన్నారు, లేకపోతే ఆయన కరెక్ట్ పాయింట్స్ మాట్లాడారు అనే విషయం గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసే ఉన్నాం, చూసే ఉన్నాం. బట్ ఇప్పుడు అల్లు అర్జున్ ఫైనల్ గా ఇలా 24 గంటలు అల్లు అర్జున్ ఇబ్బంది పెట్టడానికి ఈ ప్రయత్నాలు జరిగాయా అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న పాయింట్స్ అన్ని కూడా కీలకమైనవి అనే విషయాలు అయితే తెలుస్తోంది. కోర్టు ద్వారానే ఎదుర్కొంటామని చెప్పారు కదా, నెక్స్ట్ స్టెప్స్ ఏ విధంగా ఉంటాయనే విషయాలు మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఎనీవే, ఇలా జరగడం అయితే మాత్రం కరెక్ట్ కాదేమో అనే విషయాలు బలపరిచేలాగా చాలా సాక్ష్యాలే ఉన్నాయి అల్లు అర్జున్ కేసుకి సంబంధించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.